ప్రియమైన దేవుని సంఘానికి ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఆరాధన కొరకైన ఆహ్వానాన్ని తెలియచేస్తూ పునరుద్ధాన దినమునందు సంఘముగా కూడి ఆరాధించవలసిన వారంగా ఉన్నాం కనుక మనమందరము కలిసి సంఘముగా కూడి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరచాలని దేవుని సన్నిధిలోనికి చేరి ఉన్నాము. చేరి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మొదటిగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రార్థించుకుందాం. కృపయో కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టినైనా మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి, మీ యొక్క అనాది సంకల్పంలో మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ లోకములో నశించుచున్న మానవాళి కొరకై తండ్రి సంఘమును ఏర్పరిచి సంఘము ద్వారా తండ్రి నానా విధమైనటువంటి జ్ఞానమును నీ బిడలమైన మాకందరికీ మానవాళికి మీరు అందించుచున్న విధమును బట్టినైనా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో తన ప్రశస్తమైన ప్రాణమును బలిగా అర్పించి రక్తమును చిందించి మరణించి సమాధి పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళికి పాప క్షమాపణయు నిత్య జీవమును దయచేయుటకు తండ్రి మీ కృప చూపించుచున్న విధమును బట్టినైనా మీకు వందనాలు. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకై సిద్ధపాటును నైనా నీ బిడ్డలమైన మాకు మీరు ఇచ్చిన విధమును బట్టినైనా వందనాలు. అనేకులకు లేని ధన్యతనైనా మీ కుమారుడైన యేసు ప్రభు వారి ద్వారా తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ధన్యతను బట్టినైనా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయినా గడిచిన ఆరాధనా దినము నుండి గడిచిన మాసమంతయు మీ కృపలో బలపరిచి క్షేమమునిచ్చి కాపాడి మా జీవితాలకు సంఘబిడ్డల యొక్క జీవితాలకు మరి యొక్క నూతనమైన దినమును రోజును ఇచ్చి క్రీస్తు ప్రభు వారిని ఆరాధించుటకు వారి సంఘములోనికి చేర్చబడిన విధమును బట్టినైనా మీకు వందనాలు. సంఘము భూమి మీద మీ కుమారుని ద్వారా ఏర్పరిచినావు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘము ద్వారా మేము మహిమపరచుటకు సహాయం చేయండి. సంఘములో చేర్చబడిన ప్రతి బిడ్డ ఆధ్యాత్మికంగా జీవిస్తూ విశ్వాసములో నడిపించబడుతూ విశ్వాసమునకు కర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచి ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యము చేయకుండా క్రీస్తులో వారు ఎదుగుతూ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొందలాగిన మీ కృప చూపించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన ఆద్యంతము మీ చిత్త ప్రకారము లేఖనానుసారము పరిశుద్ధ గ్రంథములో ఆజ్ఞాపింపబడిన రీతిగా మేము ఆరాధించుటకు తండ్రి మీ కృప చూపించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. దయగలిగిన ఆయన మీ కుమారుని ద్వారా సర్వమానవాళి వారి యొక్క పాపములను విమోచించులాగిన మీ కృప చూపించండి. ప్రతి మనుష్యుడు క్రీస్తు యొక్క శిలువలో చిందించిన రక్తము ద్వారా పాపములను విమోచించవలెనని
పాపములను కడిగివేయవలెనని, పాపములను ఒప్పుకొనవలెనని తండ్రి మీరు ఆజ్ఞాపిస్తున్నారు. అంతేకాదు నాయన, మారు మనసు పొందవలెనని మీరు ఆజ్ఞాపిస్తున్నారు తండ్రి. మీ ఆజ్ఞలను బట్టి నీ బిడ్డలమైన మేము సంఘముగా చేరి ఉన్నాము. ఇంకా అనేకులు మీ ఆజ్ఞను అనుసరించి, మీ ఆజ్ఞకు లోబడి మిమ్మును వారి హృదయాల్లోనికి అంగీకరించి నైనా సంఘములోనికి చేర్పించే భాగ్యము దయచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాలపు ఆరాధన కొరకైనా సిద్ధపాటును చేరి ఉన్న నీ బిడ్డలమైన మాకందరికీ మీరు దయచేస్తున్నారు తండ్రి. మీరు చేసిన ఉపకారములలో మేము దేనిని మరొక ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా జిహ్వ ఫలములు అర్పించి మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగినైనా ఈ ఆరాధనలోనైనా సంఘ బిడ్డలుగా మేము కూడి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ ఆధ్యాత్మికమైన ఆత్మీయ గీతాలను పాడి మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయండి. పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖనాలు చదువుతూ మీ మాటలు మా యొక్క పెదవులతోనూ హృదయముతోనూ ఉచ్చరించబడిలాగిన మీ సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాం. అంతేకాదయా, ఆరాధనగా మేము కూడుకొని ఆరాధనలో మీ మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి మాకు బుద్ధిని నేర్పి మాకు మీ జ్ఞానమును అందించి ఈ లోకంలో మేము మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించేటటువంటి ధన్యత చేరి ఉన్న నీ బిడ్డలమైన మాకును పరిశుద్ధులకును లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకును మీ కృపతోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాదయ్యా తండ్రి, ఆరాధనలో క్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొంది క్రీస్తు యేసు యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని బిడ్డలమైన మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభువా, సంఘంలో మీరు ఆజ్ఞాపింపబడిన రీతిగా ప్రతి ఆరాధనా దినములో సంఘముగా కూడుకొనున్న నీ బిడ్డలమైన మేమందరము పరిశుద్ధుల కొరకైనటువంటి చందాను మేము ప్రోగు చేసి కానుకలను సమర్పించి మీ సమృద్ధి అయినటువంటి పని కొరకై మేము ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగినైనా క్రీస్తు ప్రభు వారు మా కొరకు ఇచ్చిన సమస్తమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ ఆరాధన ఆరంభము నుండి మీ పరిశుద్ధతతో జరిగించండి. మీ ప్రసన్నతను మాకు కనబరచండి. మీ వాక్యానుసారముగా మేము జీవిస్తూ వాక్యానుసారమైన సంఘములో చేరి మిమ్మల్ని మహిమపరచుటకు మీ కృప చూపిస్తున్నారు తండ్రి. నాయనా, సంఘముగా కూడి ఉన్న నీ బిడ్డలము మేమందరము కూడా నాయనా మీ యొక్క కృపలో మేము కొనసాగుతూ విశ్వాసములో మేము ఎదుగుతూ ఆత్మీయంగా మేము బలపరచబడుతూ మా జీవిత కాలం అంతయు మా బ్రతుకు దినములన్నీ మీ నామాన్ని మేము స్తుతించే బిడ్డలుగా, మీకు లోబడి జీవించే బిడ్డలుగా, మీ వాక్యానుసారం నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థించి బ్రతిమాలుకుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క ఆరాధన కొరకై సిద్ధపాటు కలిగి సంఘముగా కూడి వచ్చిన ప్రతి కుటుంబమును ప్రతి బిడ్డను నైనా జ్ఞాపకం చేసుకోనండి. అయినా ఇంకను కొద్దిమంది బిడ్డలైనప్పటికీ రావాల్సిన వారు నైనా సకాలంలో మీ పాదముల చెంతకు మీ సాన్నిధ్యంలోనికి నడిపించండి దేవా. ఎందుకంటే నైనా వారు ఆరాధనకు ఆలస్యము చేస్తూ
ఒకవేళ నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటున్నారేమో తండ్రి, అటు వారిని వాక్యము ద్వారా హెచ్చరించండి, వాక్యము ద్వారా గద్దించండి, వాక్యము ద్వారా వారికి బుద్ధి నేర్పమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ ఆరాధన జరుగుచున్న సమయమంతయు ఈ ప్రాంగణముయు ఈ పరిసర ప్రాంతములన్నీ తండ్రి మీ ఆధీనములో ఉంచి మీ ఆశ్చర్యమైన కార్యములను, మీ ప్రేమను ఈ స్థలములో జరుగుచున్న ఆరాధన మీకు మహిమకరముగా ఉండులాగన మీ కృప చూపించండి. అపవాది సంబంధమైన ప్రతి తంత్రమును అణిచివేయండి, అపవాది తంత్రములను గద్దించండి, వాటిని బుద్ధి చెప్పండి, వాటిని పారద్రోలండి. మీ బిడలముగా మేము ఈ స్థలములో నివాసముంటూ మిమ్మల్ని ఆరాధిస్తుండగా తండ్రి, ఆరాధనగా కూడుకుంటున్న బిడలమైన మేమందరము క్రీస్తు యేసు యొక్క కుటుంబంలో సభ్యులముగా చేర్చబడిన విధమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ బిడలమైన మేమందరము తండ్రి మీ రాజ్య సువార్త విషయములో బలమైన ఆత్మీయ శక్తి చేత నింపబడుతూ మీ నామానికి మహిమ తెచ్చులాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధతను మా మధ్య ఉంచండి నాయన. ఈ స్థలములో మీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి. నూతనమైన బిడలను సంఘమునకు నడిపించండి. సంఘములోనైనా మీ ఆశ్చర్యమైన కార్యమును, మీ ప్రేమను సంఘముగా కూడి ఉన్న మీ బిడ్డలమైన మా అందరిపైన మీ పక్క శక్తిని, మీ యొక్క బలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆరాధన నైనా ఏ విధమైన ఆటంకము, అల్లరి, అవిధేయత, నీచ కార్యాలు ఏమీ జరగకుండా ఈ ప్రాంగణముని, పరిసరాలను మీ ఆధీనములో ఉంచి దుష్టుని నైనా పారత్రోలి మీ ఆధిపత్యములో కొనసాగించమని ప్రార్థన చేస్తూ ఈ దినమునైనా మీరు నాతోనూ సంఘముగా కూడి ఉన్న నీ బిడ్డలతోనూ మీరు మాట్లాడబోతున్న లేఖనాలను బట్టి, మీరు మాట్లాడబోతున్న మాటలను బట్టి మీ శక్తి కలిగిన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా పాప స్వభావం నుండి మాకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ అయినా ఈ మనవులన్నీ మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. నాలుగు 431 430 రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియోనింకా యోచింపారేలా. యేసుని
po rineyonenka yo chimparela avanila agacha klapalaina avanila agacha klapalaina abbadu శాంతి ఆత్మకు ఇలలో అబ్బదు శాంతి ఆత్మకు ఇలలో రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా సిలువలో రక్తము చిందించెను సిలువలో రక్తము చిందించెను బలియాయను ఆ ఘనుడు మనకై బలియాయను ఆ ఘనుడు మనకై రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును ముక్తిని పాప విమోచనమును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే ఇచ్చును శక్తిమంతుడు యేసే ఇచ్చును రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే గాకి వరులేరని నేనే గాకి వరులేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు నాలుగవ గీతం 494
ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో ప్రభువా, అందుకో నా దీన స్తుతి పాత్ర అర్పింతును ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో ప్రభువా, అందుకో నా దీన స్తుతి పాత్ర అర్పింతును నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన రక్షకుడనీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన రక్షకుడనీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో ప్రభువా, అందుకో నా దీన స్తుతి పాత్ర అర్పింతును ఎల్లప్పుడూ. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికతోనే నివసించుచున్నాను, నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై కృపలో నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కృపకై నీ కృపలో. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో ప్రభువా, అందుకో నా దీన స్తుతి పాత్ర అర్పింతును ఎల్లప్పుడూ, అర్పింతును ఎల్లప్పుడూ. నీ సన్నిధి నాలో ఫలములు నీలో, నీ సంపద నాలో, నా సంతసము నీలో, నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే, నీవు
476వ గీతం. పుస్తకం కావాలా? అక్కడ పుస్తకం 476. 476. శారును పొలములో పూసిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా, ప్రియ సంఘమా ప్రభు సంఘమా. 476. ప్రియ సంఘమా
సంయమా ప్రియ సంయమా ప్రభు సంయమా. 338వ గీతం. 338వ గీతం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గమున నడుపుచుండెను, సత్యమైన మార్గమున నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. పాల వంటిది తేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది. పాల వంటిది తేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది. మేలిమి బంగారు కన్న నిన్నైనది, మేలిమి బంగారు కన్న నిన్నైనది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు
తరువాత వాక్య పఠనంలోనికి, వాక్య ధ్యానంలోనికి మనము కొనసాగుదాం. 247వ గీతం. 247వ గీతం. కళ్ళల్లో కన్నీరెందుకో, గుండెల్లో దిగులెందుకో, ఇక నీవు కలత చెందకో. నెమ్మది లేకున్నగా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నీ పోషణ, యేసే నీ దీవెన. కళ్ళల్లో కన్నీరెందుకో, గుండెల్లో దిగులెందుకో, ఇక నీవు కలత చెందకో. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. పోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రము సెలవీయగా, నిమ్మళమాయెనుగా. పోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రము సెలవీయగా, నిమ్మళమాయెనుగా. యేసే నీ నావిక, భయము చెందకు నీవిక. యేసే నీ రక్షక, కలత చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకో, గుండెల్లో దిగులెందుకో, ఇక నీవు కలత చెందకో. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. కరువు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన, భయము చెందకుమా. కరువు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన, భయము చెందకుమా. యేసే నీ రక్షక, దిగులు చెందకు నీవిక. యేసే నీ మోచక, సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకో,
ప్రతి బాష్ప బిందువు తుడుచుగా క్రీస్తే నీరాజిత గౌరవించును నిన్నిక క్రీస్తే నీయాజక శోధాత్మని చేరిక కళ్ళల్లో కన్నీరెందుకో గుండెల్లో దిగులెందుకో ఇక నీవు కలత చెందకో నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోగా ఇక అవి ఉండబోగా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని అందరము కలిసి మన నోటితో ఉచ్చరిద్దాము. చాలాసార్లు చెప్పాను కదా, నేను ఒకవేళ బైబిల్ చదవలేని పరిస్థితి ఉన్నా, బైబిల్ లేకుండా ఉన్నా, వాక్యము నేను చదువుతున్నప్పుడు మీరు దానిని కూడా మీ నోటితో చదవగలిగితే అది దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము అందరం కలిసి కీర్తనల గ్రంథంలో నుండి 44వ కీర్తన 44వ కీర్తన మొదటి వచన భాగాన్ని నుండి 12 వచనాల వరకు నేటి వాక్య పఠన భాగము కీర్తనల గ్రంథములో నుండి 44వ కీర్తన మొదటి వచన భాగం నుండి 12 వచనాలు మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని మన నోటితో చదువుతాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు వాటిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగ చేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబుకు పూర్ణ రక్షణ కలుగా ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామము వలననే
మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. శత్రువుల ఎదుట నిలువకుండా మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించునట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనులలో మమ్మను చెదరగొట్టి ఉన్నావు. ప్రార్థన చేసుకొని ఈ దినము దేవుని వాక్య భాగంలోనికి వెళ్ళి వాక్య ధ్యానాన్ని మనమందరము శ్రద్ధ, భక్తి, ఆసక్తితో మనము వినవలసిన వారంగా ఉన్నాం. ప్రార్థన చేసి కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, మీ ఆశ్చర్యమైన ప్రేమ కృప ద్వారా మరి యొక్క ఆరాధనా దినములోనైనా నీ బిడ్డలమైన మాతో మాట్లాడి మీ ప్రేమను మాకు అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలపు ఆరాధనలో ఆత్మీయ గీతాలు పాడుటకు తండ్రి మీరు ఇచ్చిన స్వరమును బట్టి నాయనా మీకు వందనాలు. తండ్రి, ఆత్మీయ గీతాలు పాడి మిమ్మల్ని మహిమపరచి ఉన్నాము. మీరు మహిమపరచబడి ఉన్నారని మేము నమ్ముచున్నాము నాయన. దయగలిగిన ప్రభువా, సమయమందు మేము పరిశుద్ధ గ్రంథములో నుండి మీ మాటలను చేరువన నీ బిడ్డలమైన మేమందరము మా నోటితో పలికి ఉచ్చరించిన విధమును బట్టి నాయన మీకు వందనాలు. అంతేకాదయ్యా, సమయమందునైనా మీ జ్ఞానయుక్తమైన వాక్కులు మాటలను పరిశుద్ధ గ్రంథములో నుండి మాకు బోధించండి, మాకు నేర్పించండి. మీ జ్ఞానమును మాకు దయచేయండి, బుద్ధిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ఈ సమయంలో మీ మాటలు మేము బోధిస్తుండగా నాయన వాక్యానుసారముగా ఉండుటకు సహాయం చేయండి. సమయోచితమైన జ్ఞానము బోధించుటకు నాకును, వినుటకు, గ్రహించుటకు చేరువన్న నీ బిడ్డలైన వారును, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ నాయనా ఈ లేఖనాల ద్వారా నీ బిడ్డల యొక్క హృదయాలను కదిలించమని బ్రతిమాలుకుంటున్నా. ఎందుకంటే నాయనా అనేకులకు ఇటు ధన్యత ఈ లోకంలో కోల్పోయి ఉన్నారు నాయన. నీ బిడ్డలైనటువంటి వారు ప్రతి బిడ్డ కూడా నైనా మీరిచ్చే రక్షణ పొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దయగలిగిన నాయనా ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆసక్తితో, శ్రద్ధతో వారి హృదయాలలోనికి మీ మాటలు వారు గ్రహించేటువంటి భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ మీ పరిశుద్ధాత్మ కార్యమును ఈ స్థలంలో నుండి, ఈ సన్నిధిలో నుండి జరిగించమని బ్రతిమాలుకుంటూ ఈ మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.
ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరువచ్చిన మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంఘముగా కూడినప్పుడు మనము ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యేసునందు ఉన్న వారంగా ఉన్నాం కనుక ఒకరికొకరు శుభములను మనము తెలియచేసుకోవాలి. ఇది దేవుని యొక్క మహాకృప. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం ఆయన సంఘములో చేరాం. ఇది మన సంఘం కాదండి, ఆయన ఏర్పరిచాడు భూమి మీద. ఆయన సంఘములో మనం చేరాం. ఆయన సంఘం ఇది, ఆయన సంఘములో మనం ఉన్నాం. ఇప్పుడు అంటే ఆయన ఇంటిలో మనం ఉన్నాం. ఆయన అదే దేవుని ఇల్లు అంటుంది బైబిల్లో ఒక చోట, దేవుని గృహం అంటుంది ఒక చోట. ఇలాగ ఆయన గృహంలో మనం చేరాం. కాబట్టి ఆయన గృహంలో చేరినప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆయనను అనుసరించే వారముగాను, ఆయనను పోలిన వారం. ఇక్కడ పోలిన వారం అంటే చాలామంది చాలా రకాలైన ఆలోచనలు కలిగి ఉంటున్నారు. పోలిన వారంటే ఆయన వేసుకున్న వస్త్రధారణ కలిగి ఉంటారు కొంతమంది, ఆయన చేసిన పనులను కొంతమంది చేస్తూ ఉంటున్నారు. ఆయన భౌతికంగా ఉన్నప్పుడు ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో ఉండటానికి ప్రయత్నిస్తున్నారండి. ఆయన పోలి నడుచుకోవటం అంటే అవి కాదండి. ఆయన ఏ పని చేశాడు, ఆయన ఏం చూపించాడు మానవాళి పట్ల, ఆయన ఏం చేశాడు, ఆయన ఏం బోధించాడు మనకి, ఆయన మనకి ఏమి నేర్పాడు, ఆయన మనకు ఏమి ఇచ్చాడు, ఆయన మనకి ఏమి ఇచ్చి వెళ్ళి మళ్ళీ ఆయన వస్తానన్నాడు. ఆ విషయాలను మనము పోలి మనం నడుచుకోవాలి. కానీ ఈ లోక సంబంధమైన వాటి వైపు మనము చూస్తూ ప్రభువైన క్రీస్తు జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో ఆయన ధరించిన వస్త్రాలను వేసుకోవటము, ఆయన చేసినటువంటి భౌతికమైన కార్యక్రమం అంటే మనం ఉన్నాము, మన శరీరానికి వస్త్రాలు అవసరం కదా. ఇలాగా ఆ వస్త్రధారణ, ఇక్కడ రకరకాలైన వస్త్రధారణలు ఉన్నాయి కదండి. ప్రభువైన క్రీస్తు వారు ఈ వస్త్రము ధరించుకోమని ఏమైనా చెప్పాడండి? చాలా మందికి ఈ మాట అంటే బాధగా ఉంటుంది, కోపంగా ఉంటుంది. డ్రెస్ కోడ్ ఏమన్నా పెట్టారా బైబిల్లో? లేదు కదా. మరి యేసుప్రభు వారు అంటే ఆయన పరిశుద్ధుడు అంతే, అది ఆయనకి ఇవ్వబడిన వస్త్రం. అయితే అక్కడ చిన్న విషయం ఒకటి ఉంది. ఆయన పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక, పరిశుద్ధ ఆత్మశక్తిని పొంది ఉన్నాడు కనుక, ఆయన మొదటి నుండి ఆయన ధరించిన వస్త్రాలు తెల్లవే. ఆయన రాజుగారు వేసిన వస్త్రాలు మనం వేసుకోగలమండి? వేసుకోగలమా చెప్పండి ఒకసారి ఎవరైనా కానీ. రాజుగారు కూర్చున్న కుర్చీలో మనం కూర్చోగలమా? లేదు కదా. అయితే ఇక్కడ యేసు ప్రభు వారిని అప్పగింపబడినప్పుడు ఆయన వస్త్రమైనటువంటి ఆ అంగీని, ఆ తెల్ల వస్త్రాన్ని తీసి, ఎందుకు ఆ తెల్ల వస్త్రాన్ని తీసేరండి అప్పుడు ఆయనకి? నువ్వు రాజు అన్నావు కదా, సిలువలో నువ్వు ఉన్నప్పుడు రాజు కాదు కదా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, ఆయన పై ఉన్న వస్త్రాన్ని తీసి ఇంకొక వస్త్రాన్ని ఆయనకు చుట్టారు కదండి. ఇప్పుడు ఆయన వేసిన వస్త్రాన్ని మనం వేసుకోవాలా? అది ఏమన్నా నిబంధన? బైబిల్లో ఏముంటుందంటే ఆజ్ఞలు ఉంటున్నాయండి. బైబిల్లో ఏముంటాయి అంటే ఆజ్ఞలు ఉంటాయి. మనం అనుకుంటాము ఆజ్ఞలు అనగానే పాత నిబంధన కాలంలో ఉన్న ఆజ్ఞలే అనుకుంటున్నాం మనం. క్రొత్త నిబంధనలో ప్రతిదీ మనకు ఆజ్ఞేనండి. ప్రతిదీ కూడా మనకి ఆజ్ఞే. మీరు మారు మనసు పొందండి, ఆజ్ఞ కాదు అది. పొందండి అంటే ఇంకేమన్నా ప్లీజింగ్ ఏమైనా ఉందా? బతిలాడుకోవటాలు ఏమైనా ఉన్నాయండి? లేదు కదా. మీరు మారు మనసు పొందండి అన్నప్పుడు అది ఆజ్ఞ అంతే. పొందాలా వద్దా? మనం పొందాలి. మీరు బాప్తిస్మము పొందండి అని ఉంది వాక్యంలో, చెప్తాను అవి కూడా.
మీరు బాప్తిసం పొందండి. అది ఆజ్ఞ కాదా? ఆజ్ఞ. మరి మనము ఏ విషయాల్లో మనము తప్పిపోతున్నాము, ఏ విషయాల్లో మనము దేవునికి దూరం అవుతున్నామో ఒకసారి ఆలోచించండి. మనము గడిచిన 2 వారాల నుండి మనము దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నామండి? దేని గురించి నేర్చుకుంటున్నాం? ఎవరికైనా గుర్తు కానీ అవగాహన కానీ ఉందా? ఉన్నా నోరు వేస్తారు. సంఘములో ఆరాధన ఎలా ఉండాలి? సంఘంలో ఆరాధన ఎలా ఉండాలి? ఆరాధన అంటే అసలు ఆరాధన మనం ఎవరికి చేస్తున్నాం? ఆరాధన మనం ఎవరికి చేస్తున్నామండి? తండ్రికి చేస్తున్నామండి. గుర్తుపెట్టుకోండి. చాలామంది యేసు ప్రభు వారికి చేస్తున్నాం అంటున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారికి చేస్తున్నామని చెప్పటల్లా, యేసు ప్రభు వారి ద్వారా తండ్రికి చేస్తున్నామని ఉంది బైబిల్లో. అంతేనా? చిన్న విషయం మీకు అది అర్థం కావడం కోసం నేను మామూలు మాట చెప్తాను. మనం అంత ప్రార్థన చేస్తాం. అయ్యా నాకు కావాల్సినవి, అయ్యా నా భార్యకి, అయ్యా నా బిడ్డలకయ్యా, నా కుటుంబానికయ్యా, నా ఇంటికయ్యా, నా సమస్యలయ్యా, నా ఇబ్బందులయ్యా, ఇవన్నిటినీ తీర్చయ్యా అని మనం ఏం చేస్తాము? ఈ ప్రార్థనా విజ్ఞాపనలన్నీ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. ఎవరి ద్వారా అండి? ఎవరిని అడగాలి? యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి ఈ విజ్ఞాపనలన్నీ సమర్పిస్తున్నాను. ఆమేన్. అవును కదా? ఇప్పుడు మనం ప్రార్థన చేయాల్సింది ఎవరికి? తండ్రికి చేయాలి. ఇవి పొద్దాక మనవాళ్ళు ప్రార్థన మొదలు పెడితే, యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. మనము ఎంత పరిమితిలో ఉండాలో దేవుని దగ్గర మనం అదే పరిమితి ఉండాలి. మన పరిమితి దాటితే అది దేవునికి అంగీకారం కాదండి. చాలామందికి తెలియదు. నేను తెల్లారులు కూర్చొని ప్రార్థన చేస్తానయ్యా. ప్రయోజనం ఉండకపోవచ్చు, ప్రయోజనం ఉండదు. చాలామంది చేస్తున్న పనులు ఇవి. మనకు అనవసరం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. మనమైతే ఏంటంటే బైబిలు, వాక్యము, ప్రార్థన, మెలకువ, విశ్వాసము, ఆయన ఇచ్చిన రక్షణ, ఆ రక్షణలో మనము ఎవరో వచ్చారు చూడము, ఎవరు కావాలన్నా మా సామ్రాజ్యం గారు బాగా వచ్చింది. ఆయన ఇచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ఈ లోకంలో ఆయన రాకడ కొరకై ఎదురు చూచేటువంటి నిరీక్షణ, విశ్వాసములో మనము జీవించాలే కానీ ఇక వేరే వాటి వైపు మన హృదయాలు మళ్ళించుకోవాలి. చూడండి, మనము నేర్చుకున్నాము ఆరాధనలో క్రైస్తవులు మాత్రమే ఆరాధనకు వస్తారండి. క్రైస్తవులు మాత్రమే ఆరాధనకు వస్తారు. క్రైస్తవులు మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తారు. క్రైస్తవులు అనగా ఇది కులం కాదు, మొట్టమొదట ఇది మతం కాదు. ఇదేంటండి? మార్పు. నీ జీవితము మార్చబడటము, నీ జీవితము ఉన్న స్థితి నుండి ఇంకొక స్థితిలోనికి నువ్వు చేర్చబడడం. అందుకనే పరిశుద్ధ గ్రంథములో మనం చూసామన్నా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనము చూసాం. అది చెప్పి నేను మళ్ళీ ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే ఎవరన్నారు ఆ మాట? యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? మీరు
నన్ను ఎరిగి ఉన్నట్లయితే నా తండ్రిని ఎరిగి మీరు నా తండ్రిని మీరు ఎరుగుదురు. చిన్న లాజిక్. వీళ్ళ అబ్బాయి తెలుసు మనకి, వాళ్ళ అబ్బాయి నాకు తెలుసు, వాళ్ళ తండ్రి నాకు తెలుసా? మీరు వస్తున్నారు దాదాపు 12 సంవత్సరాల నుంచి వస్తుంది. ఈయన దాదాపు 8 నెలలు 9 నెలల నుంచి ఈయన వస్తున్నాడు. 1 నెల 2 నెలల నుంచి మీరు వస్తున్నారు. మీ భర్త తెలియదు, నీ తండ్రి తెలియదు. ఎగ్జాంపుల్. అది మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేది కాదు. ఇప్పుడు అక్కడ వాక్యం ఏమంటుంది? మీరు నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను, మీరు నన్ను ఎరిగి ఉన్నారు కదా. మరి ఇప్పుడు నాకెవరు తెలియదు? తండ్రి తెలియదు. ఎవరు తండ్రి? సపోజ్ భూమి సంబంధం మీ తండ్రి నాకు తెలియదు. ఇప్పుడు మీ తండ్రి తెలియకపోతే మీ పూర్తి వివరాలు నాకు వస్తాయా? మీ పూర్తి విషయాలు నేను తెలుసుకోగలనా? మీ మంచి చెడులు బాగోగులు నేను తెలుసుకోగలనా? అన్నీ మీరు చెప్పగలరా? ఆయన దగ్గర కొన్ని ఉంటాయి కదా, అవి చెప్పలేరు కదా. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు అంటుంది ఏంటంటే, మీరు నన్ను ఎరిగి ఉంటే, నన్ను మీరు పూర్తిగా గ్రహించి ఉంటే, నా గురించి మీరు పూర్తిగా తెలుసుకుని ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? నా తండ్రిని గురించి తెలుసుకోవడానికి మీకు ఒక మార్గం ఉంది. అందుకే పైన అన్నాడు, నేనే మార్గం అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేనే మార్గం అన్నాడు. ఆ మార్గంలో ఎన్నున్నాయి? నా తండ్రిని ఎరిగి ఉండటానికి, నా తండ్రి నన్ను పంపిన కార్యాలను మీరు తెలుసుకొనడానికి. ముందేమో యేసుని ఎరిగి ఉండాలి. యేసు ద్వారా నువ్వు ఎవరిని ఎరిగి ఉండాలి? తండ్రిని ఎరిగి ఉండాలి. యేసు ప్రభు వారు చెప్పారా ఇప్పుడు? తండ్రి అని చెప్పాడా? నేనే మార్గము. తండ్రి వద్దకు వెళ్ళాలంటే మార్గం ఎవరు? యేసు. కాబట్టి నువ్వు రావాల్సింది ఎవరి దగ్గరికి? యేసు వద్దకు రావాలి. ముందు యేసు వద్దకు వచ్చిన తర్వాత యేసు ద్వారా నువ్వు తండ్రిని అడగాలి. ఇంకా ఆప్షన్ లేదండి ఇక్కడ, రెండో అవకాశం లేదు. నువ్వు పొద్దాక యేసుని అడిగితే యేసు నీకు ఇవ్వడు. అది ఇబ్బందిగా ఉంటుంది ఆ మాట కదా. యేసు నీకు ఇవ్వడు. ఇచ్చేది ఎవరు? తండ్రి. ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారా. ఇది ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది మీకు? ఈ లోకానికి ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది అసలు తెలుసా? ఈ ఇబ్బంది ఎందుకు వచ్చిందో? దేవుడు లోకాన్ని సృష్టించాడు, అవును కదా. ఎన్ని దినాలండి? 6 దినాలు. 5 దినాలు అన్ని లోకం అంతటిని చేశాడు. చెట్లు, చేమలు, సముద్రము, ఆకాశము, భూమి, వెలుగు, చీకటి, జీవరాశులు, సమస్తమైనవి. ఇప్పుడు భూమి మీద ఏమున్నవో అన్ని, ఆకాశమందు ఏమున్నవో అన్ని సృష్టించాడు. ఎవరి కోసం అంటే అది? ఆయన ఉద్దేశం ఎవరి కొరకు? సృష్టించినప్పుడు మానవుడు ఉన్నాడా? లేదు. ఇవన్నీ చూసి ఆయన చెప్పాను, చాలాసార్లు చెప్తాను ఈ మాట నేను. ఎందుకంటే అదే క్రీస్తు యొక్క బోధకు మనుషునికి ప్రారంభమైనటువంటి అంశము అక్కడే ఉంది. ఇవన్నీ సృష్టించిన దేవుడు, ఆయన ప్రణాళిక ఉంది. ఆయన మనసులో ఒక విజన్ ఉంది. దాన్ని విజన్ అంటారు ఇప్పుడు మనవాడు. ఆయనలో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారము ఇవన్నీ సృష్టించి మరి ఎవరి కోసం అని మనం అనుకుంటున్నాం. చెప్పాడు కాబట్టి. చెప్పకముందు మనకేం తెలుసు? తెలియదు కదా. ఆయన ఏమనుకున్నా తెలుసా? ఎంత సృష్టించిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా సుందరంగా ఉంది, చాలా రమ్యంగా ఉంది, చాలా అందంగా కూడా ఉంది. లోకం చాలా అందంగా ఉందండి. పాపం రాకముందు లోకం చాలా అందంగా ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లోకం చెడిపోయింది కదా. ఈ అందంగా ఉన్నటువంటి ఈ సృష్టిలో ఈ అందాన్ని ఆస్వాదించడానికి, అంటే ఆ అందాన్ని స్వీకరించడానికి, పొందటానికి నాకు తోడు ఎవరైనా ఉంటే బాగుండు. ఆయన ఎవరు అన్నదేవరు ఆ మాట? నాకు తోడు ఎవరైనా ఉంటే బాగుండు అనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన మనుషులకు కూడా ఉంటుందా? ఉండదండి, మనుషులకు కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు దేవుని ప్రణాళికలో
ఆయన సృష్టించిన మనుషునికి కూడా దేవుని ప్రణాళికను గ్రహించగలిగే శక్తి కొద్దిగా ఇచ్చాడు. మొదటిగా ఆయన అనుకున్నాడు, దీన్ని చూసి నేనైతే ఆనందిస్తున్నాను, దీన్ని నేను ఎవరితో పంచుకోవాలి? ఎవరితో పంచుకోవాలండి? ఎవరన్నా ఉన్నారా పంచుకోవడానికి? ఎవరన్నా ఉన్నారా ఆనందించడానికి? ఏమండి, నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు నేను లైట్లు మొత్తం వేశాను అనుకోండి, చాలా బాగుంటాయి కదా. నేను అక్కడే కూర్చొని చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, చాలా బాగుంది అని అనుకుంటే ఏమైనా ఉంటుందా నాకు ఆనందం? ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు చూసి బాగా చేసేవన్నా, లైట్లు బాగా పెట్టేవన్నా, చక్కగా ఉన్నాయన్నా, చాలా ఖరీదయ్యి ఉంటాయి అన్నప్పుడు నా ఆనందాన్ని ఎవరు షేర్ చేసుకుంటున్నారు? నాతో పాటు వచ్చిన ఆయన షేర్ చేసుకుంటున్నాడు కదా. ఇప్పుడు సృష్టిని సృష్టించిన దేవుడు ఆ సృష్టి చాలా అందంగా ఉన్నది. ఆ అందాన్ని గురించి ఇంకొక వ్యక్తి చూసి ఆనందించాలి అని దేవుని యొక్క గొప్ప సంకల్పం. ఆ సంకల్పంలోనే మనుషుడు అవసరము అనేది తెలిసింది. నా రూపంలో ఉండే వ్యక్తి, మనుషుడు కూడా అనుకోలే, ఆయన నా రూపంలో ఉండే వ్యక్తి అనుకున్నాడండి. ఆయన రూపమేనా మంది? దేవుడు ఎట్టుంటాడండి చెప్పండి? దేవుడు ఎట్టుంటాడు తెలుసా? అసలు దేవుడు ఎట్టుంటాడు? మేము చూడలేదండి అంటారా? నేను చెబుతా దేవుడు ఎట్టుంటాడు. మనకిలానే ఉంటాడండి. ఎందుకని నేను ఆ మాట అంటున్నాను? బైబిల్ ఏం చెప్పాడు? నా పోలిక. మనం ఎవరి పోలిక అండి ఇప్పుడు? మరి ఇప్పుడు దేవుడు ఎట్టుంటాడు? దీన్ని బట్టి మనకిలానే ఉంటాడు. కొంత మురికి శరీరంతో కాదు, మలిన శరీరంతో కాదు, పాప హృదయంతో కాదు. ఆయన ఉంది. పోలిక మాత్రమే మనకి. ఆయన రూపం మనకిచ్చాడు, ఆయన జీవం మనకిచ్చాడు, ఆయన ఆత్మను మనకిచ్చాడు, సమస్తాన్ని ఆయన మనకిచ్చాడు. ఇచ్చి ఈ అందమైన దానిని మీరు అనుభవించండి, ఈ అందమైన దానిలో మీరు చూసి ఆనందించండి, ఈ అందమైన దానిలో మీరు జీవించండి అని మనుషుడును ఆయన తయారు చేశాడు. అప్పుడు నా పోలిక చొప్పున. ఎవరి పోలిక? ఇప్పుడు మనం అంటాం కదా, ఏడు నాకు బిడ్డ పుట్టాను, అబ్బా వాళ్ళ డాడీ పోలికండి, వాళ్ళ మమ్మీ పోలికండి అంటాం కదా. ఇది ఎంతవరకు వాస్తవం చెప్పండి? ఇది ఎంతవరకు వాస్తవం అండి? అసలు మనమే ఎవరి పోలిక? మనమే దేవుని పోలిక అయితే వాడు మన పోలిక ఎట్ట అవుతాడండి? మన పిచ్చ కాకపోతే, అది మన పిచ్చ అంట నేనైతే, వాడు మన పోలిక ఎట్ట అవుతాడు? ఇవే దేవుని సృష్టి, ఆ సృష్టిలో మరొక సృష్టి కదా. కాబట్టి క్రైస్తవుడు అనేటువంటి వాడు ఆనందించడానికి ఎందుకు చెప్పాను ఇదంతా? ఎందుకు చెప్పాను? మీరు దానికి డైవర్ట్ అవుతుంటారు. ఎందుకు చెప్పానంటే, సృష్టిలో ఒక మనుష్యుడు దేవుడు సృష్టించిన తర్వాత ఆ మనుష్యుడు దేవుని నుండి దూరం అయిపోయాడు. దేవుని నుండి దూరం అయ్యాడు మనుషుడు. ఎందుకని? ఆజ్ఞను అతిక్రమించడం వల్ల. ఆయనకు తోడుగా ఒక వ్యక్తిని చేశాడు, ఆయన పక్కటెముకలో నుంచి తీశాడు, ఆమెకు పేరు పెట్టాడు, నారి అని పెట్టాడు పేరు. వారిద్దరిని తోటలో ఉంచాడు. ఆ తోటలో ఉండి రోజు ఆయన పలకరిస్తూ, రోజు వారి మంచి చెడులు చూస్తున్నప్పుడు ఒక దినాన ఆయన ప్రభు అయిన తండ్రి ఆ తోటలోకి వచ్చినప్పుడు మాటలైతే వినపడుతున్నాయి కానీ తండ్రికి వారు కనిపించటం. ఎందుకు కనిపించట్లేదు? ఇక్కడ చిన్న లాజిక్. దేవుడు సర్వాంతర్యామి కదా. ఇందువలన అందులేడు అందు వెతికినా ఆయన కలడని ఉంది కదా. మరి దేవుడు సర్వాంతర్యామి కదా. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? చోటన. దేవుడికి తెలియదా? తెలుసు. కానీ ఏం పిలిచాడు దేవుడు? ఆదామా ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావా అని అడిగాడు. అంటే అది తెలియగలిగాడు, తెలిసి అడిగాడా? తెలుసు. అంతకుముందు ఎక్కడున్నావు అడగలా. అదామో బాగున్నావు అన్నాడు. రాంగలే తోటలోకి రాంగలే అన్నాడు. అదామో బాగున్నావా అన్నాడు.
ఇప్పుడేమన్నాడు, తోటలోకి రాగానే ఆదాము నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఆయన చేత చెప్పించాలి, నేను చెట్ల చాటున ఉన్నాను. ఇది అక్కడ ఆ మాటలు మనిషి యొక్క హృదయాన్ని కదిలిస్తాయండి. దేవుడు మాట్లాడిన మాటలు మనిషి యొక్క హృదయాన్ని కదిలిస్తాయి. ఆదామా ఎక్కడున్నావు అనగానే ఎట్లా ఉంటుందండి శరీరంపై ఉన్నటువంటి రోమాలు నెక్కబడుచుకుంటాయి. భయంతో ఉంటాం కదా. మాస్టర్ గారు స్కూల్లో పిల్లల్ని ఏంటి ఎందుకు వచ్చారు అనగానే వీడికి ఆటోమేటిక్ ఏమైపోద్ది, కొంచెం లోపల భయం వేస్తుంది. ఆదాముకి భయం వేసిందా? ఆదాం భార్యకి అవసరం భయం వేసి ఉంటుందా? ఏదా? అప్పటి వరకు ఆ వాయిస్ వేరుగా ఉంది, ఆ శబ్దం వేరుగా ఉంది. ఇప్పుడు శబ్దంలో కొత్త మార్పు వచ్చింది. వచ్చేసేటప్పటికే భయపడింది. అయ్యా మేము ఎందుకు అనగానే నువ్వు చెప్పిన దాన్ని మేము పాటించలేదు. నువ్వు ఏదైతే చెప్పావో తినవద్దని దాన్ని మేము తిన్నాము, కాబట్టి మేము చాటు వెళ్ళాము. ఓకే, మంచిది. నా మాటను మీరు వినలేదు, నా మాటను మీరు అంగీకరించలేదు. కాబట్టి మీకు ఆ చెట్లతోటి ఆకులతోటి ఒక కచ్చడం నన్ను చేసి మీకు ఇస్తాను. ఇక నుంచి మీరు ఈ తోటలో ఉండటానికి వీలు లేదు, మీరు వెళ్ళిపోండి, బయటికి వెళ్ళగొట్టేశారు. ఇప్పుడు దేవుని స్వరము ప్రతిరోజు వీళ్ళు వింటున్నారా? ఇంకా దూరం అయిపోయారు. అంటే ఏమొచ్చింది వీళ్ళ మధ్యలో? దేవుని తండ్రికి మనుషుడికి ఏమొచ్చింది మధ్యలో? దూరంలో ఏముంటుంది? ఆజ్ఞ అతిక్రమము పాపం కదా. బైబిల్ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఇక్కడ ఉండండి, అన్నీ తినండి, ఇది మాత్రం తినబాకండి. ఆజ్ఞ. అన్నీ తిన్నారు, దాన్ని కూడా తిన్నారు. ఎవరు తినిపించారో తెలుసు మనకి, సాతాను తినిపించారు. ఇప్పుడు ఏమైంది? ఆజ్ఞ అతిక్రమం బట్టి తోటలో నుండి, అంటే ఆయన వద్ద నుండి నెట్టివేసేసారు. అంటే ఇప్పుడు దేవునికి మనుషుడికి దూరం పెరిగిందా లేదా? ఇంట్లో బిడ్డలు అరుచుకుంటే, తల్లిదండ్రులు అరుచుకుంటే, లేదా భార్యాభర్తలు అరుచుకుంటే ఏమైపోతారు వాళ్ళు? వెళ్ళిపో, మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపో, నాకు ఎవరు లేరండి. ఎవరు లేకపోతే ఎక్కడికి వెళ్తావు? నాకేం తెలుసు, వెళ్ళు, నువ్వు నా దగ్గర వద్దు. ఎందుకంటాడు? ఎప్పుడో చిన్న పొరపాటు ఉండొచ్చేమో, లేకపోతే ఏదైనా మనస్పర్ధం రావచ్చేమో. ఇదే పరిస్థితి తండ్రి వద్ద ఆదాముకు అవ్వకు వచ్చింది. ఈ గ్యాప్ తండ్రి నుంచి ఎడబాటు అయ్యారు మనిషి. వీళ్ళ మధ్య ఏమొచ్చింది? ఇప్పుడు పాపం అనే అడ్డుగోడ వచ్చింది. మరి పాపం ఎలా పోతుంది? ఆయనేమో పాపరహితుడిగా ఉండి ఆయన పోలికతో ఆదామును చేశాడు, ఆదాము నుండి స్త్రీని చేశాడు, మీరిద్దరూ ఉండమన్నాడు సంతోషంగా. వీళ్ళు ఇక్కడ వినండి, వాళ్ళు శరీర సంబంధమైన పాపం చేశారా, ఆత్మ సంబంధమైన పాపం చేశారా? ఇది గమనించండి ఎక్కడైనా. ఆత్మ సంబంధమైనటువంటి పాపము వాడు చేసింది, అంటే ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమించడం అనేటువంటిది మొదట ఆత్మ సంబంధమైనది. దానికన్నా ముందు శరీర సంబంధమైన దానిని బట్టి ఆత్మ సంబంధమైన పాపం చేశాడు. కాబట్టి ప్రియ సంగమ, ఇప్పుడు దేవునికి మనుషునికి మధ్య దూరం పెరిగింది, అడ్డుగోడ అనేటువంటి పాపము వచ్చింది. ఈ పాపము తీసివేయాలంటే ఎవరి వల్ల అయితే? ఇక్కడ చిన్న మాట, ఎవరి పోలికతో సృష్టించాడు ఆయన్ని? ఆయన పోలిక, నా పోలిక. తండ్రి అన్నాడు నా పోలికతో సృష్టిస్తాను. మరి బిడ్డ తప్పు చేశాడు, తప్పు చేసినప్పుడు నెట్టేశాడు. మరి ఆ తండ్రికి ఆ చేసిన బిడ్డ పైన, ఆ కనిన బిడ్డ పైన ప్రేమ ఉంటుందా పోద్దా? అండి, ప్రేమ ఉంటుంది కానీ వెళ్ళగొట్టిన తండ్రి మరలా ఆహ్వానించలేదు.
ఆహ్వానించలేడు. తప్పిపోయిన కుమారుని గుర్తుపెట్టుకున్నాడు సార్. వెళ్ళగొట్టిన బిడ్డని తండ్రి మరలా ఆహ్వానించలేడు, కానీ వస్తే మాత్రం చేర్చుకుంటాడు. ఇప్పుడు తండ్రి వెళ్ళగొట్టాడు, రావడానికి ఆయనకు అవకాశం లేదు ఇంకా. కాబట్టి ఇప్పుడు ఎవరిని పంపించాలండి? యేసుప్రభు వారిని పంపించాలి. ఎలా పంపించాలి? ఇప్పుడు మనిషి కుమారునిగా ఆయనకు లాగా ఉండే శరీరంతో ఉన్నటువంటి ఆయన కుమారుడైన క్రీస్తు యేసు లోకానికి రావాలి. వచ్చి ఆ మనుషులు చూసేటట్లుగా ఆయన రక్తము చిందించి ఆయన ప్రాణమును అర్పించి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడాలి. ఇదంతా ఒక సిస్టమ్, ప్రణాళిక పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు దేవుని నుండి దూరమైన మనుషులను ఇప్పుడు దగ్గరగా చేర్చాల్సింది ఎవరి బాధ్యత? దేవుని నుండి మనుషుడు దూరం అయ్యాడు కదా, పాపం వల్ల దూరం అయ్యాడు, ఆజ్ఞాతిక్రమం వల్ల దూరం అయ్యాడు. ఇప్పుడు దూరమైనటువంటి వ్యక్తి మరలా దేవుని దగ్గరికి రావాలంటే ఎవరు వచ్చారు? ఎవరి ద్వారా ఏం చెప్పాడు? ఇప్పుడు ఎవరు అన్నదా మాట? క్లారిటీ వచ్చింది ఇప్పుడు. అందుకని ఆయన అన్నాడు, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు కూడా మీరు తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు దాకా తండ్రితో ఎవరికి సంబంధం లేదు. యేసుప్రభు వారి లోకంలోకి రాకముందు పాపములో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు, బలులు అర్పిస్తారు అండి. ప్రార్థన చేస్తారు, బలులు అర్పిస్తారు. బలులు అర్పిస్తే పాపం వద్దండి. మా చిన్నతనంలో మా గ్రామంలో మా ఇంటికి ముందు భాగంలోనే ఏముండదండి. అక్కడ 3 గోడలు ఉంటాయి. ముందు ఖాళీ ఉంటుంది, లోపల చిన్న రాయి ఉంటుంది అంతే. విగ్రహ రూపం కూడా లేదు అక్కడ. దాన్ని పోలేరమ్మ గుడి అంటారు. ప్రతి సంవత్సరం అక్కడికి వస్తారు ఊళ్ళో ఉన్నటువంటి భక్తులు, అంటే ఆ విశ్వాసం వాళ్ళు వస్తారు. అక్కడికి వచ్చేసి మేకలను, గొర్రెలను, కోళ్లను, ఇంకేమైనా కానీ తీసుకొస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, సంవత్సరంలో ఒకసారి దాన్ని అక్కడ తలకాయ కోసేసి, మెడ కోసేసి, రక్తం చిందించేసి దాన్ని తీసుకెళ్ళి తింటారు. అంటే వాళ్ళు ఆ సంవత్సర కాలంలో చేసిన పాపము అక్కడ చిందించడం వలన ఆ పాపం పోతుందని వాళ్ళ నమ్మకం. అది వాళ్ళ నమ్మకాన్ని మనం కాదనొచ్చండి, కాదంటానికి వీల్లేదండి. ఎందుకంటే వాళ్ళ విశ్వాసము, వాళ్ళ నమ్మకం. అంత మాత్రాన మీరు చేసేది తప్పు, మీరు చేసేది మంచిది కాదు, మీరు అటు చేయకూడదు అని చెప్పాలా మనం వాళ్ళకి? లేకపోతే దాని వలన పాపం పోదని మనం చెప్పాలా? చెప్పే విధానంలో ఉన్న తేడా. ఇప్పుడు మనకైతే ప్రభువైన క్రీస్తు మన పాపములను తీసివేయడానికి, మన పాపములని విమోచించటానికి కల్వరి శిలువలో ఒకే ఒక్కసారి తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. మరి వీళ్ళైతే ఏం చేసేవాళ్ళు? సంవత్సరం వచ్చేవాళ్ళు. క్రైస్తవులు కూడా ఉన్నారండి. ప్రభువైన క్రీస్తు లోకంలోనికి రాకముందు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, యూదా ప్రజలందరూ కూడా వీళ్ళు ఏం చేశారు? సంవత్సరము యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఫాలో అయ్యారు. సంవత్సరం వెళ్తారు, అక్కడ ఏం అర్పిస్తారు? బలులు అర్పిస్తారు, అక్కడ అర్పణలు అర్పిస్తారు, అంత రక్తాన్ని చిందిస్తారు. మరి పరిశుద్ధ గ్రంథంలో అంటుంది హెబ్రీ పత్రికలో జంతువుల యొక్కయు, మేకల యొక్కయు, పశువుల యొక్కయు రక్తము మనుషుని యొక్క పాపము తీసివేయదు అని ఉంది. మరి ఇప్పుడు వాళ్ళు అర్పిస్తున్నారు, అది వాళ్ళ విశ్వాసం అని చెప్పేది. దాకా నేను మొదటి విశ్వాసం అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం అని చెప్పకపోతే వాళ్ళకి బాధ ఉంటుంది. నేను చేసేదాన్ని ఏళ్ళు ఏదో తప్పు పడుతున్నారు అనుకుంటాను. ఇప్పుడు మనుషుల యొక్క రక్తము ఎవరికి అవసరము? పోయిన వారంలో అంతమంది చెప్పాను.
మనకి ఎవరి రక్తం అవసరం పడి మనకి ఎవరి రక్తం ఎక్కువైద్దండి? మనకి ఎవరి రక్తం అవసరం అయింది? మనుషుల రక్తం. ఒక కోడి రక్తం మనకి ఎక్కిద్దా? అసలు కోడికి ఎంత వచ్చిందండి? ఇంత పడితే మహా ఇంత వచ్చింది, ఇంత కూడా రాదు, ఇంతే వచ్చింది. ఇంత రక్తం మనకు అవసరం అయితే ఎక్కిద్దా? ఎక్కదు. సరే, ఏ జంతువు కోసినా దాన్ని తెగేసిన పక్షులను కోస్తే ఇంత వస్తుంది, జంతువులను కోస్తే కొంచెం ఎక్కువ వస్తుంది. కానీ జంతువుల యొక్క రక్తము కానీ, పశువుల యొక్క రక్తము కానీ, మేకల యొక్క రక్తము కానీ, ఎడ్ల యొక్క రక్తము కానీ మనుషునికి అది సూటబుల్ కాదు. అందుకనే ప్రభు అయిన క్రీస్తును మన మధ్యకు పంపించాడు. ఎందుకంటే ఆయన సృష్టిలో ఆదాము ఆయన దగ్గర ఉన్న కుమారుడు ద్వారా వచ్చి ఆయన రక్తము చెందిస్తే ఆదాము ద్వారా ఈ లోకంలోనికి వచ్చిన పాపము ఆ రక్తము ద్వారా కడిగి వేయబడుతుంది. ఇది ప్రభువైన క్రీస్తు వారి ద్వారా ఇప్పుడు అంటున్నాడు అన్నమాట. నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప, నేనే మార్గము, సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరిని కొడకి మీరు తండ్రి వద్దకు వెళ్ళలేరు. కాబట్టి నువ్వు ఎవరిని అంగీకరించాలి? మొదట యేసును అంగీకరించాలి. యేసును అంగీకరించిన వారు ఎక్కడుంటారు? ఆదివారపు ఆరాధనలో, సంఘంలో ఉంటారు కదా. ఆదివారపు ఆరాధనలో వాళ్ళు ఎక్కడ ఉండాలండి? సంఘంలో ఉంటారు. కాబట్టి ప్రియా దేవుని సంఘం, ఈ ఉదయకాలం మందు నువ్వు సంఘంలో ఉన్నందుకు చాలా సంతోషం. ఆరాధించాలి. యోహాను సువార్త ఏం చెప్పాను? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు ఆరాధనలో ఇంకా ఏముందన్నది అనేది ఒక 10-15 నిమిషాలతో ముగిస్తాను. మరలా మనకు కార్యక్రమం. క్రైస్తవులు ఆరాధించే వ్యక్తి ఎవరని చెప్పాను? దేవుడు అని చెప్పాను. క్రైస్తవులు ఆరాధించే వ్యక్తి ఎవరని చెప్పాను? దేవుడు. ఎలా చెప్పాను దేవుడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో చూడు, మనం ఎవరిని ఆరాధించాలో. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుణ్ణి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని. ప్రభు అనగా ఇక్కడ ఎవరండి? ఇక్కడ ప్రభు అనగా ఎవరని చెప్పాను నేను? ప్రభు అనగా తండ్రి. ఇక్కడ మళ్ళా చెప్పాను గతంలో చాలాసార్లు. ప్రభు అనగా తండ్రి. మాట్లాడుతుంది ఎవరు? యేసు ప్రభు మాట్లాడతా ఆయన గురించి చెప్పుకుంటాడు. ఆయన ఎవరి గురించి చెప్తాడు? ఆయనకన్నా గొప్ప వ్యక్తి గురించి చెప్తాడు. ఎవరి గురించి చెప్తాడు? ఆయన పంపించిన వ్యక్తుల గురించి చెప్తాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరితో చెప్తున్నాడు? మాట్లాడుతుంది ఎవరితో? అక్కడ సాతానుతో మాట్లాడుతున్నాడు. సాతానుతో మాట్లాడుతూ ఎవరి గురించి చెబుతున్నాడు? సాతానుకి. ఓయ్, నా తండ్రి ఉన్నాడు, జాగ్రత్త, నా తండ్రి ఉన్నాడు, జాగ్రత్త. నువ్వేదో నా దగ్గరకు వచ్చి నన్ను ఏది చేయాలనుకుంటున్నా, నువ్వు ఏది నన్ను చేయాలన్నా నా తండ్రి నిన్ను చెయ్యనీయడం. ఇది సిస్టమ్. పిల్లాడు నిన్న ఎవడన్నా నాన్నడు ఏం చెబుతావు? యశ్వంత్ ఏం చెబుతావు? స్కూల్లో నిన్ను ఎవడన్నా తిట్టాడు, నిన్ను ఎవడన్నా నచ్చాడు, ఏం చెబుతావు? మా నాన్న తీసుకొస్తానంట. అనా ఎంత చూడండి, ఎంత సిస్టమ్ ఉందో ఇక్కడ. ఈ సిస్టమ్ని మనము మర్చిపోతున్నాము. అదే సృష్టికర్తను మరిచి ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు సృష్టిని ఆరాధిస్తున్నాం, సృష్టిని పూజిస్తున్నాం. ఇది తప్పండి. తెలియదు, జనానికి తెలియటం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంట? క్రైస్తవులు ఆరాధించేటువంటి